తనకి తెలిసిన డాక్టర్లందరికీ ఫోన్ చేసింది. మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చి కనీసం 4 నిమిషాలు చచ్చిపోయి మళ్ళీ ప్రాణం వస్తే వాడిని నేను అడిగేటువంటి ప్రశ్నలన్నీ అడగండి రా అన్నాడు. అంటే సరే అన్నారు. 6 నెలల్లో మొత్తం 153 కేసులు వచ్చాయి. వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఏం జరిగిందో వాళ్ళు రాసిన మాటలు అనమాట. దీన్ని ఒక పుస్తకంగా ముద్రించారు. ఆ పుస్తకం పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ 153 మంది వాళ్ళు చెప్పినటువంటి మాటలు తీసుకొని చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది రాసుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము చచ్చిపోయినప్పుడు మమ్మల్ని ఎవరు బాగా ఊపినరు, మాలోంచి మేము బయటకు వచ్చేసినాం, అద్దంలో చూసుకున్నట్లు మమ్మల్ని మేము చూసుకుంటున్నాం. అయితే అందరు మా మీద పడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? డాక్టర్లు ఇంజక్షన్ ఇస్తున్నాడు. ఇంకెందుకు ఇస్తున్నాడు? మాకేం నొప్పి లేదు, ఏ బాధ లేదు, సుఖం ఉంది జీవితం, ఎందుకు మా మీద ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు అనిపించింది. ఆ తర్వాత ఒక నల్లటి స్వరంగం గుండా మస్తు స్పీడ్గా వెళ్ళినాం. అవతలకి వెళ్ళిన తర్వాత మహా వెలుగు. ఆ వెలుగులోకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, నీ జీవిత పరమార్థం ఏంటో నీకు తెలుసా? ఇది మొదటి. రెండోది, నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమించిన, ఎటువంటి షరతులు లేకుండా, అట్లా నువ్వు ఇతరుల్ని ప్రేమించినావా? ఈ 2 ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత మేము వెనక్కి వచ్చేసినాం.